హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మోక్ష టాక్స్ 999. ఈరోజు అయితే మందారాల్లో మనకి ఎప్పుడు కూడా మిల్లీ బగ్స్ ఒకటి, తర్వాత స్కేల్ ఇన్సెక్ట్స్ ఒకటి, స్పైడర్ మైట్స్ ఒకటి మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. మనకి సంవత్సరం అంతా కూడా ఫ్లవరింగ్ ఉన్నా సరే మందారాల్లో ఏదో ఒక సీజన్లో అయితే దీని బారిన పడకుండా మనం కాపాడలేము. కానీ పడిన తర్వాత మనం ఈ చిట్కాతో అయితే వెంటనే సాల్వ్ చేసుకోవచ్చు. మనకైతే ఇవి ఒక మొక్క నుంచి ఇంకొక మొక్క కూడా వ్యాపించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఎయిర్ ద్వారా తర్వాత మనం వాటరింగ్ చేసినప్పుడు ఎగ్స్ పడి పక్కకి మొక్క కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నేను ఈరోజు అయితే దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలనేది రెమెడీ మీకు చెప్తున్నాను. ముందుగా అయితే మొక్క సైజుని బట్టి మనం వాటర్ అనేది తీసుకోవాలి. నాది చిన్న మొక్క కాబట్టి నేను ఒక 1 లీటర్ తీసుకున్నాను. తర్వాత పెద్ద మొక్కలకి అయితే 2 లీటర్స్ అలాగా తీసుకోవచ్చు. మనకి స్ప్రే బాటిల్ సైజుని బట్టి కూడా మనం వాటర్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దీంట్లో మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాం కదా రిన్, బట్టలకు వేసే డిటర్జెంట్ పౌడర్, దాన్ని అయితే మనం వేసుకున్నాం. ఇప్పుడు నేనైతే యాక్చువల్గా ఇప్పుడు లిక్విడ్స్ కూడా ఉన్నాయి కదా, రిన్ లిక్విడ్, లేదంటే ఇప్పుడు ఫ్లోర్ క్లీనర్ ఒకటి, తర్వాత డిష్ వాష్ చేసుకునే లిక్విడ్ ఉంటాయి కదా, అవి కూడా మనం వాటర్లో మిక్స్ చేసుకోవచ్చు. ఇంక ఇవేమి లేదంటే కనుక ఇంకా షాంపూ అయితే ఇంకా బెస్ట్. ఇంకా మనకి షాంపూ కూడా అవైలబుల్గా లేదనుకుంటే కనుక షుగర్ వాటర్ కానీ. దీనికైతే ఇప్పుడు నా ప్లాంట్కి వచ్చిన డిసీజ్ అయితే స్కేల్ ఇన్సెక్ట్స్ అయితే పట్టినాయి కాబట్టి దానికైతే మనం వెనిగర్ కానీ ఇంకా షుగర్ వాటర్, లెమన్ వాటర్ అనేది స్ప్రే చేస్తే వెంటనే పోతాయి. నేనైతే ఇంకా సింపుల్గా మీకు చూపించడం కోసం, అంటే ఇంత ఈజీ ప్రాసెస్ అని చెప్పడం కోసం డిటర్జెంట్ పౌడర్ అనేది తీసుకున్నాను. ఒక కప్ చూసారు కదా, 1 లీటర్ వాటర్లో అది నేను బాగా మిక్స్ చేసేసి వాటర్ స్ప్రే చేయడం అయితే చేస్తున్నాను. ఫుల్గా స్ప్రే చేయాలి. మనం ఎప్పుడు కూడా పైన ఆకులకు కాకుండా మనకి ఎక్కడైతే స్టెమ్కి మిల్లీ బగ్స్ కానీ స్పైడర్ మైట్స్ కానీ, ఇప్పుడు నా ప్లాంట్కి వచ్చింది చెప్పనుగా స్కేల్ ఇన్సెక్ట్స్, ఇవి కానీ ఏదున్నా సరే నేను చెప్పిన డిటర్జెంట్స్, మన ఇంట్లో ఉండే లిక్విడ్స్ కానీ, హ్యాండ్ వాష్ లిక్విడ్స్ కానీ, షుగర్ వాటర్, లెమన్ జ్యూస్, ఇవన్నీ కూడా మనకి చాలా చక్కగా పనిచేస్తాయి. నేనైతే ఎప్పుడు కూడా నా ప్లాంట్స్కి ఇదే ఇస్తాను కాబట్టి ఎప్పుడు కూడా ఫ్లవరింగ్ బాగుంటుంది మందారాలు. నా దగ్గర ఆల్మోస్ట్ 20 టైప్స్ ఉన్నాయి మందారాలు. చూస్తున్నారు కదా నేను ఎంత చక్కగా స్ప్రే చేస్తున్నానో, దగ్గరికి పెట్టి ఫోర్స్గా స్ప్రే చేస్తున్నాను. మనం ఇలా స్ప్రే చేసిన తర్వాత ఒక 5 to 10 minutes అలాగా వదిలేయాలి. ఇప్పుడైతే అవి కొంచెం కొంచెంగా కింద పడిపోవడం జరుగుతుంది. ఆ టైంలో మళ్ళీ ఒకసారి మనం స్ప్రే చేసుకోవాలి. చూస్తున్నారు కదా, అవి ఒక్కొక్కటి కిందకి పడిపోవడం జరుగుతుంది. పక్క కొమ్మ మీద పడింది చాలా వరకు కూడా, కింద కూడా పడి మీకు నేను చూపిస్తాను. చూసారు కదా, ఇది చాలా సింపుల్ చిట్కా. మీరు ఇలా వస్తే కనుక వదిలేస్తే కనుక అది అలాగా ఎక్కువైపోయి మొక్క చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. అందులోని సమ్మర్లోని ఈ టైపు ఇన్ఫెక్షన్ అయితే ఎక్కువ వస్తుంది మందార మొక్కలకి. సో మనం సమ్మర్లో ఎలాగ ఎక్కువ వాటరింగ్ చేస్తాం కాబట్టి చేసే వాటరింగ్ కొంచెం ఇలా ఈ లిక్విడ్స్ అనేవి ఇచ్చుకుంటూ ఉంటే మనకి మళ్ళీ రైనీ సీజన్కి మొక్కలు అనేవి హెల్తీగా ఉంటాయి. ఫ్లవర్స్ కూడా ఎప్పుడు మనకి ఎక్కువ వస్తూనే ఉంటాయి. చిన్న చిన్న చిట్కాలు మనం పాటించుకున్నట్లయితే కనుక మొక్కలకి మంచి ఫ్లవర్స్ వస్తాయి, అలా ఫ్రూట్స్ కూడా మనకి వస్తాయి. చూడండి, పూర్తిగా స్టెమ్ అంతా కూడా వదిలేసాయి. అవి ఎలా కింద పడిపోయినాయో మీరే చూడండి, నేను చూపిస్తాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ ఆకుల మీద ఎలా పడినాయో రాలిపోయి. అంటే కొంచెం డిటర్జెంట్ పవర్ఫుల్. అంటే మనం ఒకవేళ ఇవేమీ కాకుండా వేపాకు ఉంటుంది కదా, వేపాకు మిక్సీ పట్టేసి వాటర్లో మిక్స్ చేసి వేసినా సరే వెంటనే పోతాయి అన్నమాట.
చూసారు కదా నా మందారం మొక్కలన్నీ కూడా మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను. నేను ఎప్పుడు కూడా ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ పాటిస్తూ హెల్తీగా ఉంచుకుంటాను ప్లాంట్స్ అన్నీ కూడా. ఇప్పుడైతే ఇంకా ప్రతి ఒక్కరు ఇంట్లో మొక్కలు ఉంటున్నాయి. అపార్ట్మెంట్స్లో కూడా చిన్న చిన్న కుండీల్లో మొక్కలు వేసుకుంటున్నారు. తర్వాత టెర్రస్ గార్డెన్స్ కూడా చాలానే ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా మనలాగా కింద ప్లేస్ ఉన్న వాళ్ళు వేసుకుంటున్నారు మందార మొక్కలు, ఇంకా గులాబీ మొక్కలు కూడా. నా వీడియోస్లో అయితే ఓల్డ్ వీడియోస్లో గులాబీ మొక్కలు కూడా కేర్ అండ్ టిప్స్ నేను చెప్పిన వీడియో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నేను చేసే నోటిఫికేషన్ మళ్ళీ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.